ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయి, ఇండియా కూటమికి 208 మాత్రమే వస్తాయి. ఇండియా టుడే సి ఓటర్ సర్వే, బీహార్లో ఎన్డీఏది విజయం, టైమ్స్ నౌ జేవిసి సర్వేలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఎన్డీఏకు 293 సీట్లు ఉన్నాయి మన పార్లమెంట్లో. ఇప్పటికిప్పుడు ప్రస్తుతం 293 ఉన్నది, ఇప్పుడు 324 సీట్లు, 324 సీట్లు. సో 9 సో మరో 21 సీట్లు పెరిగిపోతాయి అనేది ఇండియా సి ఓటర్. ఈ సర్వే మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు దేశవ్యాప్తంగా ఎన్నికలు లేవు, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి సీట్లు వస్తాయన్న చర్చ ఎందుకు వచ్చింది అని అంటే దీనికి కారణం ఏంటంటే బీహార్ ఎన్నికలు. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ రాహుల్ గాంధీ ఓటర్ చోరీ గద్దీ చోడ్ అనే ఒక నినాదంతో ఆయన ఎన్నికల యాత్ర చేపట్టాడు. సో అక్కడ రోజు రోజుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతున్నది. కాబట్టి ఆ వ్యతిరేకత తగ్గించాలంటే మళ్ళా ఎన్డీఏనే వస్తుంది. వచ్చేసారి కూడా ఎన్డీఏనే వస్తుంది ఇందులో ఎలాంటి. కాబట్టి మీరు బీహార్లో కూడా ఎన్నికల్లో ఎన్డీఏకి ఓటేస్తే మాత్రమే మీకు నిధులు వస్తాయి, మళ్ళీ భవిష్యత్తులో ఎన్డీఏనే రాబోతుంది. ఇప్పుడు అనవసరంగా ఇండియా కూటమికి ఓటేయొద్దు అని ఓటర్లను ప్రభావితం చేయడం కోసము చేపట్టిన సర్వే. ఇది కేవలం ఎన్డీఏకు ఓట్లు వేయడానికి. ఎన్డీఏ బలంగా ఉన్నది, రోజుకు ఇంకా మరింత బలపడుతున్నది, ఇప్పుడున్న సీట్ల కంటే ఇంకా ఎక్కువ. ఎందుకంటే మొన్ననే చాలా ఈరోజు చంద్రబాబు నాయుడు లేకపోయినా, నితీష్ కుమార్ లేకపోయినా ఈ ప్రభుత్వము నిలబడే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు లేకుండానే వాళ్ళు ఉండగా ఇంకా మిగతా వాళ్ళు కూడా రేపు యాడ్ అవుతారు. దాంట్లో కూడా మనకు ఇంకొక 21 సీట్లు పెరుగుతాయి, ఇంకా బలంగా తయారవుతుంది అని ప్రజల యొక్క అభిప్రాయాలను మార్చే విధంగా ఇది రాబోతున్నది. ప్రస్తుతానికి కావాల్సిన బలం 272 దక్కదని ఇండియా కూటమికి తెలిపింది. కాంగ్రెస్లోని ప్రతిపక్ష కూటమి ఇండియాకు 280 సీట్లు మాత్రమే. ఇప్పుడు 272 కావాల్సి వస్తే 200 వస్తాయని పేర్కొన్నది. 543 స్థానాలకు బీజేపీ 240 మాత్రమే ప్రస్తుతం గెలుచుకున్నది. సో ఇది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్య కంటే 272 కంటే 32 తక్కువ. సో ఈ 32 ఎవరు? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇవ్వడం జరిగింది. సో బీహార్లో ఎన్డీఏలే. ఇక్కడ మనకు అసలు సంగతి కనబడ్డది. బీహార్లో ఎన్డీఏనే టైమ్స్ నౌ. ఇక్కడ కేవలం ఇది బీహార్ కోసమే ఈ టైమ్స్ నౌ పత్రిక అనేది చేసింది. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తథ్యమని మొత్తం 243 స్థానాలకు ఎన్డీఏ 136 అంటే సగం సీట్లను గెలుచుకుంటుంది అని చెప్పడం జరిగింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ 75 స్థానాలకే పరిమితం అవుతుంది. 2020లో 74 సాధించిన బీజేపీ ఈసారి 74 నుంచి. సో సీఎం నితీష్ సారథ్యంలో జేడీయూ 31 స్థానాల్లో గెలుస్తుంది. ఇది గత ఎన్నికల కంటే 12 తక్కువ. ఆర్జేడీ 52, కాంగ్రెస్ 10 స్థానాలు పరిమితం అవుతాయని అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీకి 23, కాంగ్రెస్ కు 9 సీట్లు తగ్గుతాయి. ఓవరాల్ గా ఇండియా కూటమికి అక్కడ బాలేదు పరిస్థితి. ఎన్డీఏనే మంచిగా జోరులో ఉన్నది, ఎన్డీఏ మాత్రము జోరులో ఉన్నది. ఎన్డీఏ ఈ పరిస్థితిలో ఉన్నది, ఇండియా కూటమి ఈ పరిస్థితిలో ఉన్నది అని ఈ టైమ్స్ నౌ నివేదిక చెప్పడం జరుగుతోంది. సో ఇది కేవలము బీహార్ ఎన్నికల కోసము రూపొందించిన టైమ్స్ నౌ సర్వే మాత్రమే. ఫీజు బకాయిలు చెల్లించండి.